బ్రదరు దుబాయ్ లో ఉండగా షాకింగ్ గా ఇప్పుడు వాళ్ళ సిస్టర్ వచ్చి ఇక్కడ ఇచ్చేయటం అనేది అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ రెండు కార్యక్రమాలు కూడా 16వ తారీఖు నరసాపురం పాలకొల్లు కాపు సంఘం వాళ్ళు ఆశా కిరణ్ ని ఆహ్వానించడం, అలాగే దుబాయ్ లో కాపు సంఘం వారు రాధాకృష్ణను ఆహ్వానించడం జరిగింది. సో రెండు ఒకే డేట్ రావటం మూలంగా మీకు షాకింగ్ గా ఉండొచ్చు, కానీ బట్ మాకు తెలుసు ఆయన దుబాయ్ వెళ్తాడని తెలుసు, ఈ పాప నరసాపురం పాలకొల్లు వెళ్తుందని మాకు తెలుసు. సో మాకేం షాకింగ్ ఏం కాదు, రంగాగారి అభిమానులకి మిత్రమండలి సభ్యులు ఎవరికి కూడా. అయితే సీన్ గారు, వంగవీటి ఆశా గారు రాజకీయ రంగ ప్రవేశం అనే స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు చెన్నుపాటి సీన్ గారు ఎక్కడ కనపల్లా. వంగవీటి రాధా గారు రాజకీయ రంగ ప్రవేశం చేసినప్పుడు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయన పక్కనే ఉండి అన్ని నడిపించిన చెన్నుపాటి సీన్ గారు ఇప్పుడు ఆశా కిరణ్ గారు పక్కన ఎందుకు లేరు? లేకపోతే తెర వెనక ఏమైనా ఉన్నారా? తెర వెనక నా క్యారెక్టర్ తెర వెనక ఉండే క్యారెక్టర్ ఏం కాదు, నేను ఎప్పుడు ముందే ఉంటాను ఓపెన్ గానే. అయితే కొన్ని ఈ ప్రోగ్రామ్స్ ఫిక్స్ అవ్వక ముందే నేను కొద్దిగా వేరే కార్యక్రమాలతో ప్రీ ఆక్యుపై అయ్యి ఉన్నా కాబట్టి నేను అటెండ్ అవ్వలేకపోయాను. బట్ నేను మినిట్ టు మినిట్ తన వెంబడ ప్రయాణం చేసే మిత్రమండలి సభ్యులు నాకు అప్డేట్ చేస్తూనే ఉన్నారు. అండ్ అక్కడ ఆర్గనైజ్ చేసిన కాపు సంఘీయులు కూడా నాతో కాంటాక్ట్ లో ఉండి ఎవ్రీ మినిట్ అప్డేట్ చేస్తూనే ఉన్నారు. అట్లాగేం కాదు, నేను బిఫోర్ ఈ ప్రోగ్రామ్ ఫిక్స్ అవ్వక ముందు ప్రీ ఆక్యుపై అయ్యి ఉన్నా కాబట్టి నేను అటెండ్ అవ్వలేకపోయాను. నిన్ను అది ఐ కెన్ సే నా బ్యాడ్ లక్, అది నిన్న అక్కడ ఉండలేకపోవడం నా బ్యాడ్ లక్. అయితే ఇప్పుడు బెజవాడలో ఒక చర్చ జరుగుతోంది సీన్ గారు, అడగమంటారా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు ఆ చర్చకి సంబంధించి? పర్లేదు సార్, అడగండి, చెప్తాను. వంగవీటి మోహన్ రంగా గారు జీవించి ఉన్నటువంటి కాలంలో ఆయనతోటి ఒక బావమరిదిగా కన్నా కూడా ఆయనకు ఒక బలమైనటువంటి అనుచరుడిగా మీరు ప్రయాణం చేశారు. ఆయన మరణం తర్వాత రంగా గారి భార్య రత్నకుమార్ గారు, మీ సోదరి, ఆవిడతో కూడా మీరు ప్రయాణం చేశారు రాజకీయంగా. ఆ తర్వాత మీ మేనలుడైనటువంటి వంగవీటి రాధాకృష్ణ గారితో కూడా మీరు ప్రయాణం చేశారు. అయితే ఒకప్పుడు బెజవాడ రాజకీయాలు ఆ కుటుంబం కనుసన్నల్లో ఉండేటువంటి పరిస్థితి, కానీ ఈరోజు ఆ పరిస్థితి, ఆ ప్రాధాన్యత తగ్గిపోతుందని చెప్పేసి మదన పడుతున్నటువంటి చెన్నుపాటి సీన్ గారు. సో ఏదో ఒక విధంగా మళ్ళీ ఆ ప్రాధాన్యతని ఆ కుటుంబం సంతరించుకోవాలి. సో రాధా గారికి చెన్నుపాటి సీన్ గారికి మధ్య కొన్ని విభేదాలు ఉన్నాయి వారి మధ్య అంతర్గతంగా, కాబట్టి ఆయన ఆశా కిరణ్ గారిని రాజకీయ రంగ ప్రవేశం చేయిస్తున్నారు అని చెప్పేసి బెజవాడలో చాలా మంది ఈ అంశం మీద డిస్కషన్ చేసుకుంటున్నారు. సీన్ గారు, విభేదాలు ఉన్న మాట వాస్తవమే, అది పర్సనల్ విభేదాలు ఏం కాదు, సైద్ధాంతిక విభేదాలు మాత్రం ఉన్నాయి. అతని సిద్ధాంతాలకి మా సిద్ధాంతాలకి మేము వంగవీటి మోహన్ రంగారావు గారి అనుచరులుగా ఆయనతోటి సుదీర్ఘకాలం ప్రయాణం చేసి ఆయన సిద్ధాంతాలు మాకు పూర్తిగా తెలుసు. సైద్ధాంతిక విభేదాలే తప్పించి పర్సనల్ గా కానీ పొలిటికల్ విభేదాలు కానీ ఎప్పుడూ లేవు. సో వంగవీటి రాధా గారికి చెన్నుపాటి సీన్ గారికి మధ్య రాజకీయ విభేదాలు, సైద్ధాంతిక విభేదాలు తారాస్థాయికి చేరినాయి అనేది బెజవాడలో టాకు. తారాస్థాయి ఏముంది, ఇప్పుడు సైద్ధాంతిక విభేదం ఉంది. సైద్ధాంతిక దీంట్లో నాకు అది కరెక్ట్ కానప్పుడు నేను విభేదిస్తా ఎవరితోనైనా. నేను మా సోదరుతో కూడా అలాగే విభేదించాను. అలాగే ఆయన ఉండగా ఆయన కూడా ఎప్పుడన్నా అడిగితే ఇది కరెక్ట్ కాదేమో, ఇది కరెక్ట్ ఏమో అని చెప్పి ఆయనతోటి నేను విభేదించిన సందర్భాలు ఉన్నాయి. తర్వాత నేను విభేదించిన ఆ సంఘటన కరెక్ట్ కాదని ఆయన ప్రూవ్ చేశాడు. తర్వాత ఎవరో రంగా గారా రాధా గారా కూడా ఒక లీడర్ అనే వాళ్ళకి ఎప్పుడు కూడా ఓకే కంటిన్యూ చేయండి సీన్ గారు. విమర్శనాత్మకమైన ఒక వ్యక్తి పక్కన ఉంటేనే ఖచ్చితంగా ఆ నాయకుడు రాటుదేళ్తాడు, పదుండేళ్తాడు. సో అలాంటి విభేదాలు ఉండటం చాలా శ్రేయస్కరం అని నా అభిప్రాయం. వంగవీటి రాధా గారు అధికార పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చెన్నుపాటి శ్రీనివాస్ గారు షాడో ఎమ్మెల్యేగా విజయవాడలో వ్యవహరించారు అనేటువంటిది మీ మీద ఉన్నటువంటి కొన్ని ఆరోపణలు ఒకటి. సహజంగా ఇప్పుడు పక్కన ఆర్గనైజ్ చేసే వ్యక్తి, ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూసుకోండి, ఎప్పుడైనా సరే ఒక రాజకీయ నాయకుడు డైరెక్ట్ గా ఎక్కడా కూడా ఇన్వాల్వ్ అవ్వరు. పక్కనున్న మనలాంటి వ్యక్తులు ఆర్గనైజ్ చేస్తారు,
దాన్ని ఇది చేసుకుంటూ పోతా ఉంటారు. సో ఆబ్వియస్ గా షాడో అంటారు, ఇంకా అనేకమైన పదాలు వాడతారు దానికి. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది ఆ అన్నవాళ్ళు తెలుసుకోవాలి. సో ఇప్పుడు మీరు మీ చేతుల్లో పెరిగినటువంటి